ప్రపంచ వెలుగులు కణాలు రాగి గోడల చిత్రస్రాలు ఏడామడుల వస్త్రరాసులు మణిదీపానికి మహానిధులు దుఃఖం ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు నిజమైన ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకు మణిద్వీపానికి మహానిధులు విలవిలలాడే చిత్రరాసులు జలజలలాడే చంద్రకాంతములు జగెలలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేరేంద్రావరుణదేవులు సుబాలరసకే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు వనాలు సూర్యనాలు శివమహాశివనాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి పన్నెని శక్తి సేవలు కాలికరాలి సేవాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు స్వర్ణగంగా సుందరగిరులు అనంతదేవి పరిచారకులు గోమేధిక మణి నిర్మిత గృహలు మణిద్వీపానికి మహానిధులు సప్తస్వరములు నందానిధులు యక్షకిన్నెర సాధులు నానాజీవన నీలరులు మణిద్వీపానికి హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. ఇది వచ్చేసి నేను దేవీ నవరాత్రులు అయితే చేశాను కదా. యాక్చువల్ గా నేను ఏ డే ఎలా పూజ చేశాను అనేది ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూసేసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. యాక్చువల్ గా నవరాత్రులు అన్ని అయిపోయిన తర్వాత నేనైతే మన దీపవర్ణన అంటే నెక్స్ట్ డే ఫ్రైడే వచ్చిందనమాట. ఫ్రైడే కదపకూడదు అని చెప్పేసి మేమైతే ఇక మా బిల్డింగ్ లో ఉన్న అందరికి అయితే చెప్పాను, ఇట్లా మన దీపవర్ణన పారాయణ చేద్దాము అది ఇది అని చెప్పేసి. యాక్చువల్ గా ఇంకా నేను మా బిల్డింగ్ లో అందరికి అయితే చెప్పాను, ఇలా మన దీపవర్ణన చేద్దాం అనుకుంటున్నాను రేపు అని చెప్పేసి. అంటే గురువారం అయితే చెప్పాను. సో ఇంకా నేను శుక్రవారం అయితే మన దీపవర్ణన ఇంకా హనుమాన్ చాలీసా కొన్ని అమ్మవారి సాంగ్స్ అవి అయితే ఇంకా అయితే చేసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిలవంగానే ప్రతి ఒక్కరు వస్తారనమాట. మా బిల్డింగ్ లో మొత్తం నేను కాకుండా 7 ఫ్యామిలీస్ ఉన్నాయి. 7 ఫ్యామిలీస్ లో ఒకరు కొత్తగా వచ్చారు, సో తను లేరనమాట. ఇంకా 6 ఫ్యామిలీస్ అనమాట. నేను ఎప్పుడు చెప్పినా మాక్సిమం నేను ఇది 3rd టైము మన దీపవర్ణన ఇంట్లో అయితే పారాయణ చేయించటము. వాళ్ళు పిలవంగానే ఒక్కటే చెప్తారు, ఓకే తేజ మాకు ఎప్పుడో చెప్పు, మేము ఆ టైంకి అయితే కంప్లీట్ చేసుకుంటామనే చెప్తారు. ప్రతి ఒక్కరు నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే మాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని అయితే ఎప్పుడు చెప్పలేదు. నేను పూజకి ఇలా పారాయణ చేద్దాం అన్నప్పుడల్లా అంటే వస్తారనమాట. మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నేను పిలవంగానే వచ్చి ఇట్లా పారాయణ చేసినందుకు. ఇంకా మాక్సిమం ఇంకా అందరికీ ఏమంటే నేను ఇంకా వారాహి నవరాత్రులు అయితే చేశాను కదా, అంతా కంప్లీట్ అయిపోతే మంచిగా ఇంకా నేను లాస్ట్ రోజు తాంబూలం ఇచ్చుకుందాం అనుకున్నాను. ఇంకా సో ఫ్రైడే కూడా వచ్చింది కదా అని చెప్పి ఇంకా నాకు అనిపించింది ఇట్లా పారాయణ చేస్తే మంచిది కదా అని చెప్పేసి ఇంకా సో అందరినీ పిలిచా అనమాట. మా బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ ఇంకా అందరు వచ్చారనమాట. ఇంకా మన దీపవర్ణన పారాయణ అయితే చేశాము. అది అయిపోయిన తర్వాత ఇంకా నేను అందరికి ఇంకా పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా తాంబూలం అయితే ఇచ్చాను. ఇంకా మామూలుగా ఆ రోజు ప్రసాదం వచ్చేసి ఇంకా మార్నింగే కదా. యాక్చువల్ గా వారాహి నవరాత్రులు వచ్చేసి ఈవినింగ్ చేస్తాము. ఇంకా నేను వారాహి నవరాత్రుల గురించి కూడా చెప్పాలి అంటే అంటే అప్పుడు అంటే డే 1 డే 2 అని కూడా చాలా మంది పెట్టారు. సో అలా పెట్టాల్సిందేమో అని కూడా అన్నారు. కాకపోతే నేనేంటంటే ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఇవి వారాహి నవరాత్రులు అనేది గుప్త వారాహి నవరాత్రులు కాబట్టి అంటే మనం సీక్రెట్ గా చేసుకోవాలి. అంటే నేను ఇలా పూజ చేస్తున్నాను అని చెప్పేసి పక్కన వాళ్ళకి కూడా చెప్పకూడదు అన్నట్లు అన్నారు. సో నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి నేను అట్లా మాక్సిమం మా బిల్డింగ్ లో కూడా చాలా మందికి తెలియదు నేను పూజ చేశాను అని చెప్పి. కాకపోతే డైరెక్ట్ గా ఏంటి ఇలా చేస్తున్నావు అని మా పక్కన అక్క గాని ఇట్లా ఎవరైనా పర్టికులర్ గా అడిగితే చెప్పాను తప్పితే నేను ఇలా చేస్తున్నానని ఎవరికి చెప్పలే అనమాట. అంటే
అలా సీక్రెట్‌గా చేసుకోవాలి అన్నట్లన్నారు. మరి ఓకే. సీక్రెట్‌లంటున్నావు మరి వీడియో ఎందుకు పెట్టావు అంటే, నేను చాలా వీడియోస్‌లో చాలామంది చెప్పి అంతా చూసి నేర్చుకున్నాను. ఓకే. ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పి. సో, నెక్స్ట్ ఇయర్ నేను చేస్తే వేరే వీడియోస్ చూడకుండా ఓన్లీ నా వీడియో నేను చూసుకుంటే నాకు చాలా క్లారిటీ వస్తుంది. ఎలా చేయాలి, ఏ రోజు ఎలా పూజ చేయాలి అనేది నాకొక క్లారిటీ వస్తుంది గాబట్టి, ఆ వేలో నేనింకా వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఇంకా ఇదొక్కటి నా వీడియో నేను చూసుకుంటే చాలు నాకు మంచిగా అంటే నాకు నా వేలో నేను పూజ అయితే చేసేసుకోవచ్చు వారాహి నవరాత్రుల్లో అయితే. అంటే ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తారు. నెక్స్ట్ ఇయర్ అయితే డెఫినెట్‌గా అమ్మవారి బ్లెస్సింగ్ ఉండి నెక్స్ట్ ఇయర్ గూడా నేనిలా వారాహి నవరాత్రులు చేసుకుంటే డెఫినెట్‌గా మీకు గూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎలా చేయాలి, ఏంటి అనైతే. అంటే నాకంత ఫుల్ క్లారిటీ రాకపోయినా కొంచెం అయితే అర్థమైంది. ఎలా చేసుకోవాలి, ఏంటి అని చెప్పేసి. మెయిన్‌గా వచ్చేసి వారాహి నవరాత్రులు పూజ చేయాలి అంటే మెయిన్ మనకి ఒక 2 నియమాలైతే ఉన్నాయి. అంటే 2, 3 ఉన్నాయి. ఇంకా ఫస్ట్ వచ్చేసి మనం బ్రహ్మచర్యం అయితే పాటించాలి. నెక్స్ట్ నాన్ వెజ్ అయితే తినగూడదు. ఈ 2 మెయిన్ అన్నమాట. ఇంకా రిమైనింగ్ అనేవి ఇంకా అంటే నువ్వు ఫాస్టింగ్ ఉంటావా? ఉండవా? లేకపోతే అదన్నీ మనం ఫస్ట్ డే అనుకునే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా నేనిలా కొంతమంది కింద పడుకుంటారు. కొంతమంది కింద పడుకోలేరు. అంటే ఇంక నువ్వు ఫస్ట్ డే అనుకోవాలన్నమాట. నేనిలా పూజ చేస్తాను అది ఇది అని చెప్పి. సో, ఆ వేలో అయితే మేమైతే చేసాము. నేనైతే ఒక పూటే తిన్నాను. యాక్చువల్‌గా ఈవినింగ్ పూజ గాబట్టి ఈవినింగ్ అయితే తిన్నాము. పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే తిన్నాము. నేను పూజ ఈ వారాహి నవరాత్రులు చక్కగా మా ఇంటి దగ్గరలో అయితే రీసెంట్‌గానే వారాహి అమ్మవారిది గుడి గూడా పెట్టారు. అమ్మవారిని గూడా ప్రతిష్ఠించారు. చక్కగా ఈవినింగ్ చక్కగా అక్కడికెళ్ళి దండం పెట్టుకొనొచ్చేవాళ్ళం. నాకు చాలా అనిపిచ్చింది. అసలు స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. అంటే ఇప్పుడు మనకేదో వస్తది అదని కాదు. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మనం పూజ చేసుకుంటే మన ఇంట్లో అయితే. ఇంక సో, మొత్తం మంచిగా అయింది కదా! అని చెప్పి ఇంకా చక్కగా అందరికి తాంబూలం గూడా ఇద్దామని చెప్పి ఇంకా ఇదైతే ప్లాన్ జేసుకున్నాను. నేనిదని కాదు ఎప్పుడైనా పిలిచినా మా బిల్డింగ్‌లో అందరూ మంచిగా వస్తారు. "తేజ చక్కగా టైంకి చెప్పు. ఈ టైంలో మేము చేసేసుకుంటాం" అనే అంటారు. థాంక్ యూ సో మచ్ మళ్ళీ మీ అందరికి వచ్చినందుకు. నేనెప్పుడు పిలిచినా గానీ వాళ్ళు రాను అనైతే అనరు. అందరూ చక్కగా వస్తారనమాట. మా బిల్డింగ్‌లో అంతా మంచిగా చేసుకుంటాం. నాకనే కాదు వేరే వాళ్ళు పిలిచినా గానీ, లేకపోతే అలా ఏమన్నా సెలబ్రేట్ చేసుకోవాలన్నా గానీ అందరం ఉండి అందరం చక్కగా సెలబ్రేట్ చేసుకుంటామనమాట. చాలా అనిపిస్తుంది. అండ్ మా ఓనర్‌లు కూడా ఏమనరు. చక్కగా వస్తారు. ఓనర్ అనే యాటిట్యూడ్ అట్లా అయితే ఏముండదనమాట. చక్కగా వాళ్ళు గూడా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మంచిగా ఉంటారనమాట. సో, నా వారాహి నవరాత్రులయితే ఈ ఇయర్ అయితే చాలా జరిగింది. నాకైతే చాలా బ్లెస్‌గా అనిపిస్తుంది. అమ్మవారు మనకి పర్మిషన్ ఇచ్చి చేసుకోవటం అనేది చాలా మంచిది. అంటే కొంతమంది స్టార్ట్ చేసినా మధ్యలోనే ఆగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో, నేను ఆ వేలోనే అసల పెట్టాలి అనుకోలేదు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏదవుతదో కూడా తెలియదు కాబట్టి. సో, అందువేలో అయితే నేను డైలీ పోస్ట్ చేయలేదు వీడియోస్ అయితే. సో ఇదనమాట వారాహి నవరాత్రుల గురించయితే. నేనైతే వారాహి నవరాత్రులు బుక్కేం కొనుక్కోలేదు. నండూరి శ్రీనివాసరావు గారుంటారు గదా! ఆయన వీడియోస్ అయితే నేను చూస్తాను. అంటే ఇదని గాదు. వారాహి నవరాత్రులని గాదు. నేను ఏ పూజ చేయాలన్నా ఆయన వీడియో చూస్తే సరిపోతుంది మనకి. ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అసలు మనకి పూజ రాదు, ఏం తెలియదు అన్న వాళ్ళు కూడా మనం చక్కగా ఆ వీడియో పెట్టేసుకొని చక్కగా మనం పూజ అయితే చక్కగా చేసుకోవచ్చు. ఆయన చాలా చెప్తారు. నాకు ఆయనదైతే మంచిగా అనిపిస్తది. ఏ వీడియోకైనా నేను సంకష్ట చేసినప్పుడైనా, మళ్ళీ సప్త శనివారాలు చేసినా ఆయనదే ఫాలో అవుతాను. ఈ వారాహిది గూడా వారాహి నవరాత్రులు గూడా ఆయనదే ఫాలో అయ్యాను. మీరొకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆయనది గూడా చూడండి. ఆయనైతే చాలా చక్కగా చెప్తారు. ఇంక సో, అందరికైతే తాంబూలం ఇచ్చాను. ఇంకా లాస్ట్‌లో అయితే ఓనర్ ఆంటీ వాళ్ళు, అనుష అయితే లాస్ట్‌లో వచ్చారు. ఇంకా వాళ్ళకి గూడా తాంబూలం అయితే ఇచ్చాను. ఇంక అంతా అయితే ఇలా జరిగింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడొచ్చి తన్వి పాప అయితే ఇంక నేను ప్రసాదంగా వచ్చేసి రవ కేసరి చేశాను. అయితే ఇంకా ప్లేట్‌లో పెడితే అదే నేను పెట్టిచ్చేస్తా అని చెప్పేసి అందరికి అదే ప్రసాదం ఇచ్చేసిందనమాట. నాకు హెల్ప్ చేసింది. చక్కగా పసుపు రాయించుకుంది. నాకు బొట్టు పెట్టు అంటుంది. చక్కగా నీట్‌గా అనిపించింది. తర్వాత ఇంకా రోహన్, వదిన గాని వీళ్ళందరూ మంచిగా చెప్పారు. శ్వేతక్క అయినా, ఇంకా పెద్దమ్మ గూడా ఉన్నారనమాట. ఇంక పెద్దమ్మ గూడా వచ్చారు. ఇంగ సో, అట్లా అంతా అయిపోయింది. ఇంక తాంబూలం తీసుకొనైతే ఇంక వెళ్లారు. మీ అందరికీ మళ్ళీ ఒక్కోసారి థాంక్ యూ సో మచ్ వచ్చినందుకైతే. నా వారాహి నవరాత్రులయితే ఇలా చాలా మంచిగా కంప్లీట్ అయ్యాయి.
మెయిన్‌గా నేను చెప్పేదేంటంటే, మనం వారాహి పూజ అని గాదు. మనం ఏ పూజ చేసినా గానీ ముందు మెయిన్ భక్తితో చేయాలి. అంటే వాళ్ళలా చేశారు కాబట్టి నేను ఆళ్ళకన్నా ఎక్కువ చేస్తా, లేకపోతే తక్కువ చేస్తా అనే కంపారిజన్ లేకుండా నీ స్తోమత ఏంటో మనకు తెలుసు కాబట్టి, ఎవరి స్తోమత ఎవరికి తెలుసు కాబట్టి, ఆ స్తోమత ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని వాళ్ళే ఇలా చేశారు కాబట్టి నేను వాళ్ళకన్నా ఎక్కువ చేస్తా అనేదైతే ఉండగూడదు. మనం అమ్మవారికి ఎంత చేసినా, దేవుడికి ఎంత చేసినా గానీ పూలైనా, ఫ్రూట్స్ అయినా, లేపోతే ప్రసాదాలైనా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే అవన్నీ మనం చేస్తాం తప్పితే, దేవుడెప్పుడు అలా చేయాలి, ఇలా చేయాలనైతే మనకెప్పుడూ చెప్పరు. అంతా మంచే జరగాలని నేను కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఎవ్రీవన్. వారాహి నవరాత్రుల్లో నేనైతే అమ్మవారి పాదాలైతే చేశాను. నాకైతే చాలా మంచిగా అనిపిచ్చాయి. సో, ఆ మేకింగ్ వీడియో గూడా కొంచెం మీకోసం అయితే పెడుతున్నాను. అండ్ నా మెమరీ కోసం అయితే గూడా యాడ్ చేస్తున్నాను. ఇంక చూసేయండి.